నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గుడిపేట బెటాలియన్లో శిక్షణకు సిద్ధమవుతున్న కానిస్టేబుళ్లు. బెటాలియన్ కానిస్టేబుళ్లకు కిట్ ఆర్టికల్ అందజేసిన రామగుండం సిపి శ్రీనివాసులు. మంచిర్యాల జిల్లాలో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు. వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. మంచిర్యాల నియోజకవర్గంలోని పలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బోరంపల్లిలో సావిత్రిబాయి జ్యోతిబాపులే విగ్రహాల ధ్వంసం. మద్యం మత్తులో విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా సత్యదేవుని కళ్యాణం. వేలాదిగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న బెటాలియన్ కానిస్టేబుల్ శిక్షణకు సిద్ధమవుతున్నారు. గుడిపేట 13వ బెటాలియన్ పరేడ్ మైదానంలో 326 మంది కానిస్టేబుల్లో 241 మంది రిపోర్ట్ చేయగా వీరికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు కిట్ ఆర్టికల్ను అందజేశారు. ఇటీవల నియామక పత్రాలు అందుకున్న కానిస్టేబుల్ పోలీస్ శిక్షణకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గుడిపేట 13వ బెటాలియన్లో పరేడ్ మైదానంలో జిల్లా నుంచి ఎంపికైన 326 మంది కానిస్టేబుల్లో 241 మంది రిపోర్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు వారికి కిట్ ఆర్టికల్ని అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ శిక్షణ నియమ నిబంధనలు వారికి కమిషనర్ తెలియజేశారు. వివిధ పోలీస్ శిక్షణ సంస్థలలో ఈ నెల 21 నుంచి 9 నెలల పాటు శిక్షణ ఉంటుందని, శిక్షణ కాలాన్ని క్రమశిక్షణతో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. The newly recruited cadets. First of all, I will congratulate you, all of you, for your success in the examination. And I will also congratulate your parents, who are your friends, and who are your well-wishers, who have supported you. Actually, మనం ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలామంది పెళ్ళైతేనేమో నా భార్య దగ్గరికి ఫోన్ చేయాలనుకుంటారు. తర్వాత పెళ్లి కాని వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్, మీ పేరెంట్స్ చాలామంది నాకు తెలుసు. మీరందరూ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంతవరకు చదివించారు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు నేను పోలీస్ ఆఫీసర్గా, ఐపీఎస్ ఆఫీసర్గా, జాయింట్ సిపిగా, కమిషనర్గా ఉన్నారు అంటే ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మై మామ్. ఇందాక చెప్పాను, ఐ బిలాంగ్ టు నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ నల్గొండ డిస్ట్రిక్ట్ టౌన్లో నేను చదువుకున్నాను. హైదరాబాద్లో ప్రీ ప్రైమరీ అంతా హైదరాబాద్లో జరిగింది. దట్ ఓల్డ్ సిటీ రాజారాజాలో చదువుకున్నాను ఫస్ట్ టు 5th క్లాస్ వరకు. దాని తర్వాత 6th నుంచి ఇంటర్ వరకు హైదరాబాద్ నల్గొండలో చదువుకోవాలి. ఒక ఇన్స్పిరేషన్, చిన్న ఇన్స్పిరేషన్ మంచిగా ఎంత మనకు తీసుకెళ్తారని నేను చెప్తున్నాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను చెప్పలేదు ఒక ఇంకా డెవలప్ లేదు, ఇంకా మోర్ లేదు, అసలు వాటర్ ఫెసిలిటీ లేదు. ఎవరైనా సరే కొత్తగా ఛాన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి తీరంలో సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరంలో సమ్మక్క సారలమ్మ జాతర తొలి రోజు సారలమ్మను కోయ పూజారులు గద్దెపైకి తీసుకొచ్చారు. ఇలారి నుంచి సారలమ్మ తల్లిని పోలీస్ బందోబస్తు మధ్య కోయ పూజారులు భక్తుల కోలాహలతో గద్దెపైకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ పాల్గొన్నారు.
అమ్మవారిని గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో దారి వెంట శివశక్తుల పూనకాలతో డప్పుల దరువులతో మారుమోగాయి. మేడారం జనజాతరకు పోలేని భక్తుల కోసం మంచిర్యాల గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సార్లక్కకు స్థానికులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లను పూర్తి చేశామని, నదీ తీరంలో జరిగే 3 రోజుల జాతరను ఆహ్లాదకరంగా ఉంటుందని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సల్లా మహేష్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, మున్సిపాలిటీ కార్మికులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలకోసారి 4 రోజులు జరిగే జాతరలో ఈరోజు వనదేవత సారలమ్మ గద్దెల మీదకి వచ్చిన శుభ దినం. ఈరోజు మేడారంలో అంటే ఆసియాలోనే మేడారం జాతర అతిపెద్ద జాతర అని చెప్తారు. దాదాపు 2 కోట్ల మంది అక్కడికి వస్తారు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. అయితే కొంతమంది భక్తులు అక్కడికి పోలేని వాళ్ళకి స్థానికంగానే ప్రతి సంవత్సరం మన మంచిర్యాలలో కూడా గద్దెలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. ఈరోజు సారలమ్మ తల్లి వాళ్ళ గద్దెల మీదకి వచ్చిండ్రు. మళ్ళీ రేపు సమ్మక్క తల్లి కూడా వస్తారు. వనదేవతల వాళ్ళ కృపతోని దయతోని మన అందరం కూడా మంచిర్యాల ప్రాంతం అంతా కూడా. అలాగే మందమరి ఏరియా రామకృష్ణపూర్ ఆర్కే1A పాలవాగు సమీపంలో గల శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుతున్నారు. మొదటి రోజు సారలమ్మను డప్పు చప్పుల మధ్య దూరం కనకయ్య ఇంటి నుండి కోయ పూజారుల సమక్షంలో ఆర్కే1A పోచమ్మ తల్లి గుడికి చేర్చారు. అనంతరం అక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుండి మేళ తాళాల మధ్య గుచ్చాడి నృత్యాలతో పోతురాజుల విన్యాసాలతో టపాసులు పేలుస్తూ భారీ బందోబస్తు మధ్య సారలమ్మను గద్దెకు తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మందమరి జీఎం ఏ మనోహర్, డివైజీఎం రాజేశ్వరరావు, పిఎం శ్యామ్ సుందర్, ఓసీపీఓ గోవిందరావు, ఆర్కే1A మేనేజర్ జయంత్ కుమార్, మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి ఓదేలు, క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, ఏఐటీసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, అక్బర్ అలీ తదితరులు ఉన్నారు. గారు, అదేవిధంగా గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారు మరియు కాతన్పల్లి చైర్పర్సన్ గారు, ఇతర ముఖ్య నాయకులందరూ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇదే క్రమంలో రేపు కూడా మళ్ళీ సమ్మక్క తల్లిని మనం ఇదే విధంగా మనం రిసీవ్ చేసుకొని మరింత ఉత్సాహంతో అమ్మవారిని గద్దెల మీదకి తీసుకొచ్చి ప్రతిష్ట చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. మరి అందులో కూడా భక్తులందరూ పాల్గొవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఎల్లుండి కనుక చూస్తే మనం మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. మరి అమ్మవార్లందరూ గద్దెల మీదకి వచ్చిన తర్వాత మనం 3వ రోజు మొక్కులు చెల్లించుకుంటాం. మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మనం 4వ రోజు తిరిగి వనప్రవేశం చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. ప్రతిసారి మన ఆర్కే1A వద్ద ప్రతిష్టాకరంగా ఏ రకంగానైతే మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో ఈసారి కూడా మరింత ఉత్సాహంతో, మరింత మనం ఆనందకరంగా, మరింత భక్తి శ్రద్ధలతో జరుపుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మరి దీనికి గాను సహకరించినటువంటి మా సింగరేణి సంస్థ గౌరవ సిఎండి శ్రీ బలరాం గారికి, అదేవిధంగా సంస్థ డైరెక్టర్లకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికోసం సహకరించిన అన్ని యూనియన్లకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఇది అందరి కార్యక్రమం, భక్తి కార్యక్రమం అనేది అందరికి సంబంధించింది. అమ్మవారి దీవెనలో అందరికి కావాలి. అది పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కలిసికట్టుగా చేసుకోవడం నాకు మరింత సంతోషాన్ని ఇచ్చిందని తెలియజేస్తూ, మరి మనందరి మీద అమ్మవారి దీవెనలు చల్లగా ఉండాలని మరి మన సింగరేణి కంపెనీ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళిద్దరు కూడా ఆనాడు మరి రాజరిక వ్యవస్థ ఏదైతే గిరిజనులకి అన్యాయం జరిగిందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వారు వీరమరణం పొందారు. వారు దేవతలు అయ్యారని ఇవాళ మన తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ ఇది. ఆనాడు రాజరిక వ్యవస్థ నుండి ఈనాటి వరకు కూడా అనేక పోరాటాలు, తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో పోరాటాల ద్వారానే, త్యాగాల ద్వారానే మనం సాధించుకున్నాం. మరి అట్లాంటి సమ్మక్క సారలమ్మ త్యాగాలని, వారి యొక్క వీర మరణాన్ని స్మరిస్తూ మనం ఈ జాతర జరుపుకుంటున్నాం. వారి దీవెనలు మనందరికీ ఉండాలని
మన సింగరేణి కంపెనీ కూడా ఉండాలని, మన సింగరేణి కంపెనీ మరింత అభివృద్ధి జరగాలి మన ప్రాంతంలో అని చెప్పేసి కూడా సమ్మక్క సారలమ్మని కోరుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఆ అమ్మ దీవెనలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం కలిగితే మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మన మైసమ్మ తల్లి ఒకవైపు అనేకటువంటి దేవతలు మనపై జీవనిస్తూ మనం అభివృద్ధి తోడ్పడతా ఉన్నాం. ఒకప్పుడు ఒకప్పటికి పరిస్థితికి అన్ని విధాలుగా తోడ్పాటు చేస్తూ మంచినీళ్ళ సౌకర్యంతో పాటు ఇక్కడ లైటింగ్ కావచ్చు, ఇక్కడ దుకాణాలు కావచ్చు, అన్ని సౌకర్యాలు వేలపాట ద్వారా ఇక్కడ ఏదైతే సమ్మక్క సారలక్క జాతర వాళ్ళ యొక్క ద్వారా చేపట్టడం జరిగింది. దీనికి అందరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా యాజమాన్యం చేసినటువంటి తలపెట్టినటువంటి ఈ సమ్మక్క సారలక్క జాతరను అందరూ విజయవంతం చేసి తన మొక్కులు చెల్లించుకొని మీ మనసు పూర్తిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి అందరూ సుఖశాంతంతో సకల సౌకర్యాలు ఉండాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చేస్తే మనం కూడా అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతం సింగరేణి ప్రాంతం కనుక సిసిసి ముక్కిడి పోచమ్మ వద్ద ఏర్పాటు చేసిన గద్దెపై సమ్మక్క కొలువు తీరింది. వనం నుండి జనంలోకి వచ్చిన సమ్మక్కకు భక్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుల మధ్య కోయ పూజారులు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. గురువారం సాయంత్రం సిసిసి టౌన్షిప్ నుండి సమ్మక్కను ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు హోరెత్తించాయి. డప్పు చప్పుల మధ్య భక్తులు నృత్యాలు చేస్తూ సమ్మక్కను గద్దె వరకు తీసుకువచ్చారు. అనంతరం కోయ పూజారులు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు. శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధాకుమారి, ఎస్ఓటి జీఎం రఘుకుమార్ తదితరులు సమ్మక్కను దర్శించుకొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ అరవిందరావు, డివైపీఎం కాంతారావు, గుర్తింపు సంఘం నాయకులు బాజీసైదా, జాతర కమిటీ సభ్యులు, కోయ పూజారులు పాల్గొన్నారు. కాగా సిసిసి ముక్కిడి పోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మక్క గద్దెల వద్ద పూజ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. సిసిసి నస్పూర్ ప్రాంత కార్మికులు, కార్మికేతరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురువారం మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, వైస్ చైర్మన్ గేలు రజిత తదితరులు సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరిపై సారలమ్మ దీవెనలు ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయ మల్లయ్య, బొద్దున సంధ్యారాణి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు గెల్లు మల్లేష్, అడపు శ్యామల, ఓరం యశోద, సంపత్ రెడ్డి, గఫార్, పూజారి సాతూరి రమేష్, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఇక్కడ మనం స్థానికంగా నస్పూర్లో గద్దెలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా మేడారం వరకు వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించడం కోసం నిన్న సారలమ్మ గద్దె మీదకి రావడం జరిగింది. వనదేవత ఇవాళ సమ్మక్క కూడా గద్దెల మీదకి రావడం జరుగుతుంది. 4 రోజులు జరిగే ఈ జాతర పౌర్ణిమతోని ఎల్లుండి శనివారం రోజు పూర్తవుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ చాలామంది ఇది ఆసియాలోనే అతిపెద్ద జాతర అని చెప్తారు. మేడారంకి అయితే దాదాపు 2 కోట్ల మంది అక్కడికి వస్తారు, అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ కూడా ప్రతిరోజు మంచిర్యాలలో కానీ మనం నస్పూర్లో, అలాగే ఇటిక్యాల్లో, హాజీపూర్లో కూడా ప్రతి దగ్గర కూడా ఈసారి మనం గద్దెలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. ఎవరు ఏది మొక్కుకున్నా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు అని చెప్తారు. భక్తులందరూ కూడా బాగుండాలి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా జరిగి ఈ ప్రోగ్రాం అంతా కూడా బాగా జరగాలి. ఈ 4 రోజుల కార్యక్రమం మంచి విజయవంతంగా జరగాలి. అలాగే మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలలో గోదావరి తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మను డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దర్శించుకొని అనంతరం వారు మాట్లాడుతూ పవిత్రమైన సమ్మక్క సారలక్క జాతర సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు. భక్తులందరికీ కోరిన కోరికలను నెరవేరేలా అమ్మవారు అనుగ్రహించాలని, ఈ ప్రాంత ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కోసరి మేడారం సమ్మక్క సారక్క జాతర అక్కడికి పోలేని వాళ్ళ కోసం స్థానికంగానే మనం ఎక్కడికక్కడ గద్దెలను ఏర్పాటు చేసుకుంటున్నాం.
ఇటికాల్లో కూడా 5 ఏళ్ళ నుండి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలను ఏర్పాటు చేసుకోవడం, నిన్న వనదేవత సారాలమ్మ గద్దెల మీదకి చేరడం జరిగింది. ఇవాళ సమ్మక్కను కూడా గద్దెల మీదకి తీసుకొని వస్తారు. ప్రతి ఒక్కరికి కొలిచిన వాళ్ళందరికీ కూడా అమ్మవారు వరాలు ఇస్తారు, వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో తాగిన మైకంలో ఒక వ్యక్తి సావిత్రిబాయి జ్యోతిరావు పూల విగ్రహాలను ధ్వంసం చేశారు. గ్రామస్తులు పట్టుకొని అతనికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఉడత బాపుగా గుర్తించారు. తాగిన మైకంలో చేసినట్లుగా అనుమానించారు. ఇది గమనించిన కొంతమంది గ్రామస్తులు విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోటపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు అటుకెళ్ళి ఉరికత్తా అంటే ఇట్లా గొడ్డలు చూపెట్టుకుంటే ఎందుకు నరుకుతాను అన్నావు? నరుకుతా అంటే నీకున్నాం ఏమనుకుంటున్నావు? వీడియో తీసుడే, ఖచ్చితంగా వీడియో తీసుడే. అసలు ఏమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటిది? అసలు ఆ విగ్రహాలు నిన్నేం చేసినాయి? నీ దేవుడు ఎవరివా? మీ దేవుడు ఎవరు చెప్పు? ఎక్కడ అంజన్ ఎక్కడ వెలిసిండు? ఎక్కడ ఏది వీడియోలు ఉన్నాయా? చూపెట్టు. మరి పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, చూపెట్టు. ఓకేనా? లేదు, నువ్వు ఒప్పుకుంటు కాదు, పోలీసు వాళ్ళు వస్తారు. మేము చేసినావు కదా, మేము చేసినట్టు అన్నావు కదా, చూపెట్టు వీడియో ఎవిడెన్స్. ఓకేనా? నీ వెనకెవరెవరు ఉన్నారు చెప్పు. అబద్ధం చెప్పకు. తాగి మాట్లాడుతాను, నిజం చెప్పు. అంజన్న భక్తుని ఈ నడువ ఇక్కడ కేసు దగ్గర భక్తుడు నడువది. విగ్రహాలను ఎందుకు పలగొట్టినవు చెప్పు. విగ్రహాలు ఎందుకు పలగొట్టను? నువ్వు మంచిరాళ్ళు లేవు నాకు తెలియదా? ఊరోళ్ళు చెప్పరా? నువ్వు మంచిరాళ్ళు ఉండవని మాకు తెలియదా? ఏమైంది గింత ఉన్నవని నాటకాలు వేస్తున్నావా? ఈ విగ్రహాలను ఎందుకు పలగొట్టినావు? దొరకవనుకున్నావా? దొరకవనుకున్నావా? ఏంది దొరకవనుకున్నావా? చెప్పు చెప్పు, ఎవరున్నారు చెప్పు. నీ వెనక ఎవరున్నారు చెప్పు. అబద్ధం ఆడకు, అబద్ధం ఆడకు. అందరు వెళ్తారు, అందరు వెళ్తారు. ఇక్కడికి ఎవరెవరు వచ్చారో చెప్పు, మేము అన్ని చూసుకుంటాం. నీకు అర్హత లేదు, అది చేసి అర్హత నీకెందుకు? నేను చెప్తా, నువ్వు చెప్పు. నేనెందుకు పిలిపిస్తా? నీతోటి ఉన్నోళ్ళని, నీతోటి ఉన్నోళ్ళని. ప్రతి ఒక్కటి వీళ్ళు పెట్టిన పుణ్యాన్ని బతుకున్నారా లంచవాడుకున్నారా? ఎవరు పట్టుకొని ఉంటివి? దేవుడు రాని కుక్కలేక పెట్టుకుంటే నీ దేవుడిని కూడా బారేయాలి. నీ దేవుడు నీ దగ్గర ఉంచుకున్నావు, నీ దగ్గర ఉంచుకొని నాటకాలు చేస్తాను కావచ్చు. నువ్వు వెలిసిందని చెప్పి కాదు, ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది ఎవరు? ఫస్ట్ అక్కడ వెలిసిందని చెప్పింది మీకు ఎవరు? అక్కడ పెట్టిందా వెలిసిందా? రెండే విషయాలు చెప్పు. పెట్టిందా వెలిసిందా? పెట్టిందా వెలిసిందా? చెప్పు మరి, పెట్టిందా వెలిసిందా? గుమ్మడి తోట మనిషి నాకు తెలియదు. అవునా? అవునా? దానికి మాకు సంబంధం ఏంటిది మరి? దానికి మాకు సంబంధం ఏంటి? ఇలా నేను ఇప్పుడు బయటకు రమ్మన్నావు, పోలీస్ స్టేషన్ పోయిరాటగా, అందరిని బయటకు రమ్మని. రమ్మన్న రాదు, రమ్మని అందరిని. ఓ నన్ను మా ఇద్దరిని గొడ్డలు పట్టి చంపుతా అన్నాడు. మీదికి లేపిండు. నిన్నటి రోజు బోరంపల్లి గ్రామం కోటపల్లి మండలంలో
ఈ మహాత్ముల విగ్రహాలని ధ్వంసం చేసిన సందర్భంగా ఈరోజు మనం ఉమెన్ రైట్స్ తరఫున మేము విజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠినంగా చట్టపరమైన కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా మనం కోటపల్లి ఎస్ఐ గారిని కోరడం జరిగింది. ఇటువంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఎవరి యొక్క ఏ కులమైనా పర్లేదు వారి మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి వాళ్ళు కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా ఉమెన్ రైట్స్ తరఫున మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు దీని వెనుక ఎంతటి వాళ్ళైనా కఠినంగా బయటికి తీసి వాళ్ళను కఠినంగా శిక్షించాలి. రేపటి రోజు ఇదే కాదు, మనకు ఇలా మొట్టమొదటి పంతులమ్మ సావిత్రిబాయి పూలే ఆ రోజు మనకు ఈ అమ్మే లేకపోతే మనం ఎవరు మీ రోడ్డు మీద తిరుగుతలేం కాదు, ఏ అక్షరం కూడా మనకు వచ్చేది కాదు. ఆనాడు ఆ మాతే లేకపోతే ఇలా మనం ఇట్లా తిరుగుతలేమా, ఇలా సిగ్గుండాలి మనకు. ఇలా దీని వెనుక ఎవడు ఖచ్చితంగా దీని వెనుక గట్టి బలమైన నాయకులు ఉన్నారు. దాన్ని ఎంతటి వారైనా మన ఎస్ఐ గారు, సిఐ గారు, కోటపల్లి సిఐ గారు, ఎస్ఐ గారు దీని వెనుక అధ్యయనం చేసి వాళ్ళను బయటికి తీసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై పూలే. నిన్న 21 తారీఖున బోరంపల్లి గ్రామం కోటపల్లి మండలంలో మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే మహానీయుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై ప్రభుత్వము మరియు ఏదైతే ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి దీని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని పరిశీలించి వాళ్ళపై కఠిన చర్య తీసుకోవాలి. లేకపోతే రానున్న రోజులలో ఈ బహుజనులపై జరిగే అన్యాయాలపై ఏదైతే ఉన్నదో అవన్నిటిని కూడా మేము బలంగానే సిద్ధంగా ఉన్నాం. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోతే మేము రోడ్లపైకి వచ్చి అన్ని సంఘాలతో కూడి ఈ యొక్క పరిస్థితులు ఇటువంటి జరగకుండా చూసేటువంటి బాధ్యతగా ప్రభుత్వాలు స్పందించి కఠిన చర్య తీసుకోవాలని బోధిసత్వ సమాజ్ సభ్యులుగా మేము హెచ్చరిస్తున్నాం. ఇటువంటి విషయాలను ఎక్కడ జరగకూడదు. మరి ఎక్కడైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల దగ్గర వాటికి రక్షణగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. మరి ఇవి మా బోధిసత్వ సమాజం నుండి హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, నమో బుద్ధాయ. ఏదైతే కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి మహాత్ముల విగ్రహాలని ఎవరైతే దాసం చేసినారో దుండగులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, తదుపరి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. ఒకటే, మహాత్ములు ఏం పాపం చేసినారని ఈరోజు వాళ్ళ విగ్రహాలు ధ్వంసం చేయాల్సి వచ్చింది. వాళ్ళకు ఏమంత అన్యాయం చేసినని వాళ్ళు చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు ఎంబడే శిక్షించాలి, కఠినంగా శిక్షించి వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలిదెబ్బ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటి రాత్రి బోరంపల్లి అనే గ్రామంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా మాకు ఫిర్యాదు అందింది. దాని మీద ఇమ్మీడియట్గా నైటే వచ్చేసి చూడడం జరిగింది. ధ్వంసం చేసిన మాట వాస్తవమే. ధ్వంసం చేసిన వ్యక్తిని మేము కస్టడీకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసేసినాము. అతను ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా గ్రామ సభ కూడా పెట్టేసి స్థానిక తహసీల్దార్ గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరం కలిసి గ్రామంలో గ్రామ సభ పెట్టేసి గ్రామస్తులందరితో కూడా ఇరు వర్గాలతో మాట్లాడడం జరిగింది. గ్రామంలో ఫర్దర్గా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మేము తీసుకుంటున్నాం. ఈ విధంగా ఎవరైనా తుంటరి చర్యలకు పాల్పడితే ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే జాతీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అందరికీ కావాల్సిన వాళ్ళు ఇటువంటి తుంటరి చర్యలకు మిస్చీఫ్స్కి పాల్పడొద్దని చెప్పేసి, ఒకవేళ అట్లా చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద ఎంత కఠిన చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా సెక్షన్లు పెట్టేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇది అధికారుల దృష్టిలో కూడా ఉంది. దీన్ని మేము సీరియస్గా తీసుకుంటున్నాం. మంచిర్యాల పట్టణంలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో వృద్ధురాలికి విరిగిన తుంటి ఎముకను వైద్యులు సాహసోపేతమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ తర్వాత వృద్ధురాలు యథావిధిగా నడుస్తుందని ఆసుపత్రి వైద్యుడు ఎగ్గన శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్థోపెడిక్ వైద్యుడు ఎగ్గిన శ్రీనివాస్ మాట్లాడుతూ పాత మంచిర్యాలకు చెందిన తోట సత్యమ్మ 70 సంవత్సరాలకు పైబడిన వృద్ధురాలిని ఆమెకు ప్రమాదవశాత్తు తుంటి ఎముక ఫ్రాక్చర్ కావడంతో ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగిందని, ఆ పేషెంట్కు బీపీ, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉండటంతో ఇతర వైద్యులు ఎనాస్థీసియా పద్ధతి సత్యనారాయణ ఎగ్గిన శ్రీకాంత్ల సహాయంతో క్రిటికల్ కేర్ తీసుకొని వ్యాధులన్నీ కంట్రోల్ చేసి తుంటి ఎముక సర్జరీ విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగెనా, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, ఎయిమ్స్ హాస్పిటల్స్ మంచిర్యాల. 2 days బ్యాక్ ఎయిమ్స్ హాస్పిటల్స్కి సత్యమ్మ అనే పేషెంట్ పాత మంచిర్యాల నుంచి 70 years తుంటి ఎముక ఇరిగి రావడం జరిగినది. పేషెంట్ని ఎగ్జామిన్ చేయగా తెలిసినది ఏమంటే షీ హాస్ గాట్ బ్రెత్లెస్నెస్, అంటే శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా ఉన్నది. తరువుగా కార్డియాక్ ఎవల్యూషన్ చేస్తే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 35% ఉన్నది. షీ హాస్ RWMA. వాటితో పాటు అదర్ కొమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇలా మల్టిపుల్ కొమార్బిడిటీస్ తోటి పేషెంట్ బాధపడుతున్నది. అయితే ఇన్ ఎయిమ్స్ హాస్పిటల్స్ వీ హ్యావ్ గాట్ మల్టిపుల్ డాక్టర్స్ విత్ హయ్యర్ ఎక్విప్మెంట్ టు డీల్ ఆల్ సార్ట్ ఆఫ్ సర్జరీస్. కాబట్టి విత్ హై రిస్క్ కన్సర్న్ తీసుకొని మనము ఆపరేషన్ చేసి సక్సెస్ చేయడం జరిగినది. ఇమీడియట్గా ఆపరేషన్ చేసినాక నెక్స్ట్ డే నుంచే నడిపించడం జరిగినది. సో ఈ సందర్భంగా మంచిర్యాలే కాకుండా చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరికీ చెప్పేది ఏమంటే, కొంతమంది పేషెంట్ని అంబులెన్స్ వారైతేమి ఇంకా వేరే వాళ్ళైతేమి మిస్లీడ్ చేసుకుంటూ కమిషన్స్ కోసము అన్ప్రొఫెషనల్ హాస్పిటల్స్ కానీ బయట వేరే దగ్గరికి తీసుకుపోవడం జరుగుతున్నది. సో మీరు అందరు అవేర్నెస్ తెచ్చుకొని కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఏ సర్జరీ ఎక్కడవుతుంది అనేది తెలుసుకొని సర్జరీ చేయించుకోవాలని విజ్ఞప్తి చెప్తున్నాను. అదే సందర్భంగా ఇలా చేసే వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక, మీరు ఇన్ని రోజులు చేసినవి ఇంకా చాలు, ఆపేయండి. వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీమోర్. అంబులెన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా హెచ్చరిక. సో పర్టికులర్గా మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ ప్రజలే కానీ వేరే వాళ్ళు కానీ అప్రమత్తంగా ఉండి డైరెక్ట్గా నాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. సో మళ్ళీ ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. దండపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సత్యదేవుని కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెంలో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి గోధులిక సామూర్తన సత్యదేవుని కళ్యాణ వేద మంత్రోచ్చారణ, సన్నాయి వాయిద్యాల మేళ తాళాలు, అశేష భక్తజన మధ్య కళ్యాణం కొనసాగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి వేలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చే కళ్యాణం తిలకించారు. ముందుగా గుట్ట కింద నుంచి స్వామి ఉత్సవ విగ్రహం రకరకాల పుష్పాలతో, సన్నాయి వాయిద్యాలతో ప్రధాన ఆలయం వరకు తీసుకువచ్చి అర్చకులు, వేద పండితులు వేద మంత్రోచ్చరణ పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి వస్త్రాలు, ముత్యాల తలంబరాలు, కొక్కిరాల సురేఖ ఆలయ ముఖ్య అర్చకులు ఘనస్వామి, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ భక్తుల స్వామివారికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రం, ముత్యాల తలంబరాలు సమర్పించారు. ప్రధాన ఆలయంలో స్వామివారికి పుష్పాలంకరణ చేసిన అనంతరం కళ్యాణ వేదిక వరకు సన్నాయి మేళ తాళాలతో కళ్యాణ వేదిక వరకు తీసుకువచ్చి సత్యదేవుని విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారు. సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. భక్తులు చాలామంది ఇక్కడికి వచ్చినారు. స్వామివారి కృప వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి, భక్తులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆ స్వామిని మనసారా ప్రార్థిస్తున్నాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్టపై వెలిసిన ప్రముఖ దేవాలయమైన పుణ్యక్షేత్రమైన శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు 18/2/2024 నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడ్డాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కన్నుల పండుగ ప్రారంభించబడినది. ఇప్పుడిప్పుడే భక్తులంతా వేల సంఖ్యలో భక్తులు స్వామివారి కళ్యాణోత్సవానికి విచ్చేస్తున్నారు. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్, మంచినీటి వసతి, బారికేడ్స్, అలాగే పందిర్లు, ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు
ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం వల్లే దేవస్థానం పక్షాన భక్తులకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దాతలు సహకారంతో ఈ సంవత్సరం కళ్యాణ వేదిక నిర్మాణం చేయబడిన దాంట్లో మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణము ఇప్పుడే ప్రారంభించబడ్డది. ఈ కళ్యాణోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగరరావు గారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడానికి కొద్దిసేపట్లో విచ్చేస్తున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కళ్యాణోత్సవాల్లో కాశీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో ఇంటర్ సీనియర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాశీపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, రత్నం ప్రదీప్లు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి మార్కులు సులభంగా సాధించవచ్చని, విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి రోజు ఎంత మంది ఉద్యోగాల కోసం వస్తారో మీకు తెలుసా? తెలియదు. డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, ఎంత పెద్ద చదువులు చదివినా కూడా ఉద్యోగాల కోసం సార్ దగ్గరికి, కలెక్టర్ గారికి చెప్పండి సార్, వీళ్ళకి చెప్పండి సార్, వాళ్ళకి చెప్పండి. చదువుకున్నా కూడా ఈ కాలంలో వాల్యూ లేకుండా అయింది. అట్లాంటి చదువుకోకపోతే మనం బతుకుతామా? చదువుకోకపోతే బ్రతికే పరిస్థితి లేదు సమాజంలో. ఖచ్చితంగా చదువుకోవాలి. మన దగ్గర ఓసీ ఉంది. ఓసీలో పనిచేయడానికి 12,000 రూపాయల జీతానికి కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేక సంవత్సరాలు తిరుగుతాం. సీరియస్గా అంటే మీకు చెప్తే ఆటలాగానే ఉంటుంది, కామెడీ లాగానే ఉంటుంది. కానీ ప్రామిస్ చెప్తున్నా, మీరు నా ఏజ్కి వచ్చేసరికి ఉద్యోగాల కోసం ఎంత కష్టపడతారంటే, అరే ఆ రోజు మా ప్రిన్సిపల్ చెప్తే వినలేదే, మా టీచర్స్ చెప్తే వినలేదే, ఈరోజు మా బతుకు ఏమైందనే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దని అనట్లే. ఖచ్చితంగా లైఫ్లో చదువు ఎంత ఇంపార్టెంటో ఎంజాయ్ అంత ఇంపార్టెంట్. అంటే ఎంజాయ్, మనం చదివే చదువు స్ట్రెస్ మనకు ఫీల్ అవుతుంది కాబట్టి మనం ఎంజాయ్ చేస్తేనే ఆ స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. కాబట్టి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వెంకటాపూర్ అటు బస్సులు వేస్తారని చెప్పారు. వాళ్ళకి విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది రావడానికి, ఒక బస్సు ఏర్పాటు చేయాలని చెప్పారు. సార్ ఆ తొందరలో అది కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల బస్సులు కొంచెం టైట్ అయినాయి, కొత్త బస్సులు ఏమైనా అడ్జస్ట్ కాగానే పెడతారు సార్ అన్నారు. అండ్ మన సార్ మళ్ళీ ఇంకోటి అది అయిపోయిందా, మళ్ళీ ఫుడ్ కోసం అడిగారు. ఫుడ్ కోసం కూడా మాది కొత్త ప్రభుత్వం, ఇప్పుడిప్పుడే చిన్న పిల్లల్లాగా అన్నమాట, ఇప్పుడే పుట్టిన వాళ్ళకి అన్ని రావు కదా. కాబట్టి 2 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిచి. కాబట్టి ఇప్పుడు చేయలేకపోయినాం, అంటే రైస్ మాత్రం అరేంజ్ చేయగలిగినాం. ఇంకా మీ సార్ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాగానే ఖచ్చితంగా మీకు మధ్యాహ్న భోజనం పెడతాం. ఇంకా మీకు ఏం అవసరాలు ఉన్నా, మీకు చిన్న నా పెద్ద అంటే కాదు, నా స్థాయిలో నేను చేయగలిగే ఏ పనైనా మీకు ముందుండి ఒక బ్రదర్ లాగా మీకు ముందుండి నడిపిస్తా. 2001లో ఈ కళాశాల ప్రారంభమై 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ కళాశాల. అంటే దాదాపు ఎన్నో వందల మంది విద్యార్థులు ఈ కళాశాలలో విద్య అభ్యసించి వివిధ రంగాలలో స్థిరపడ్డారు. ఈ కళాశాలలో అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులు ఉన్నారు. కమిట్మెంట్తో పనిచేసే అధ్యాపకులు ఉన్నంత కాలము ఆ యొక్క సంస్థ అభివృద్ధి చెందుతుంది. మరి సెకండరీ విద్యార్థులు ఇంకా పై స్థాయికి ఎదిగి మరి కళాశాల పేరు నిలబెట్టాలి. మీరున్న ప్రాంతము, మీరు చదివిన కాలేజీ, మీకు చదువు చెప్పిన అధ్యాపకులను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ మరి మీరు అభివృద్ధి చెందడానికి మరి మీరు బాటలు వేసుకోవాల్సిందిగా మరి ఈ వార్షిక దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇది యాన్యువల్ డే, ఫేర్వెల్ డే. కాబట్టి సెకండరీ విద్యార్థులకి ఫేర్వెల్, తర్వాత ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి వెల్కమ్ అనేది ఇప్పుడు ఈ సంవత్సరం జరగలే, ఫేర్వెల్ జరగలేదు. కాబట్టి ఇది ఫేర్వెల్ కూడా మీకు అన్ని
ప్రోగ్రామ్స్ కలుపుకొని ఉన్నది, కన్సాలిడేటెడ్ ప్రోగ్రామ్ ఇది. కాబట్టి సెకండ్ ఇయర్ విద్యార్థులకి అధ్యాపకులు ఇచ్చే సూచనలు ఉన్నాయి, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్కి విద్యార్థులకు ఇచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ కలగలుపుకొని మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటున్నాం. సిద్దిపేట పట్టణంలోని విద్యుత్ కేంద్రంలో గల ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గృహ వినియోగదారులు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్ నుండి ట్రాన్స్కో డైరెక్టర్ జగత్ రెడ్డి, జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ ఎస్ఈ, అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి పక్కా ట్రాన్స్ఫార్మర్కు వ్యాపించకుండా చర్యలు తీసుకొని సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి గృహ అవసరాలకు విద్యుత్ పునరుద్ధరించడం జరిగిందన్నారు. విద్యుత్ ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు, నష్టం అంచనా వేయడానికి ప్రాథమిక విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తరపున అధికారులను ఆదేశిస్తామని అన్నారు. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం సబ్స్టేషన్కు సంబంధించి వెంటనే విద్యుత్ శాఖ అధికారులు హైదరాబాద్ నుంచి జగత్ రెడ్డి గారు కావచ్చు, ఫైర్ ఆఫీసర్స్ కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు, కలెక్టర్ గారు అందరూ వచ్చి దాన్ని ప్రమాదం నుంచి పక్కన ఉన్నటువంటి ఇతర ట్రాన్స్ఫార్మర్స్ మీద ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అక్కడ ఉండబడేటువంటి లోడ్ 160 and 100 మెగావాట్స్ ఉన్నటువంటి వాటికి ప్రమాదం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. దాని తర్వాత విద్యుత్ అంతరాయం ఏదైతే విద్యుత్ యొక్క ప్రమాదం వల్ల విద్యుత్ నిలుపుదల ఆగిపోయిందో దాన్ని వెంటనే రిస్టోర్ చేసి హౌస్ హోల్డ్స్ అందరూ కూడా నిర్ణయం ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి వాళ్ళ మార్నింగ్ 5 గంటలకు వాళ్ళందరూ కూడా రిస్టోర్ చేసినారు. సో ఈ ప్రమాదానికి జరిగిన సంఘటన మీద ప్రాథమిక విచారణ చేయమని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియమితులైన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను చెన్నూరు యూత్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఇబ్రహీం షరీఫ్, మహ్మద్ సుల్తాన్ షరీఫ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే చెన్నూరు పరిసర మండలాల గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించారని వారు కోరారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వారి నాన్న స్వర్గీయులు కీర్తిశేషులు మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్తో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుడిపేట బెటాలియన్లో శిక్షణకు సిద్ధమవుతున్న కానిస్టేబుళ్లు, బెటాలియన్ కానిస్టేబుళ్లకు కిట్ ఆర్టికల్ అందజేసిన రామగుండం సిపి శ్రీనివాసులు. మంచిర్యాల జిల్లాలో వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు, వేలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. మంచిర్యాల నియోజకవర్గంలోని పలు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసిన డీసీసీ అధ్యక్షురాలు సురేఖ. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బోరంపల్లిలో సావిత్రిబాయి, జ్యోతిబాపులే విగ్రహాల ధ్వంసం. మద్యం మత్తులో విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు. గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా సత్యదేవుని కళ్యాణం. వేలాదిగా తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. నేడు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.